నమస్తే అండి. నా పేరు డాక్టర్ డి. సాయి సందీప్. కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కృష్ణ హాస్పిటల్. జనరల్‌గా మనము స్ట్రోకు లేదా పక్షవాతం వృద్ధులకి ఎక్కువగా వస్తుండడం చూస్తుంటాము. వృద్ధులకే కాకుండా యువకుల్లో కూడా స్ట్రోక్ వస్తుందండి. దాన్ని స్ట్రోక్ ఇన్ యంగ్ అని అంటాము. వృద్ధులతో పోలిస్తే ఈ పక్షవాతం గాని, స్ట్రోక్ గాని యువకుల్లో వచ్చే వాటికి కారణాలు వేరుగా ఉంటాయండి. సో, వాటిలో మనకి మోస్ట్ కామన్ కారణం ఏందంటే గుండె లేదా గుండెకు సంబంధిత కారణాలుంటాయి. అందులో మొదటిది అరిథ్మియాస్ అని అంటాము. అంటే హార్ట్ రెగ్యులర్‌గా కొట్టుకోకుండా ఇర్రెగ్యులర్‌గా కొట్టుకునే వాటిని అరిథ్మియాస్ అంటాము. వీటి వల్ల అవ్వచ్చు. లేదా హార్ట్‌లో హోల్స్ అని అంటాము. ఈ హోల్స్ ఉన్నప్పుడు వల్ల కూడా మనకి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు హార్ట్‌లోని వాల్వ్స్ అంటాము. అంటే వాల్వులర్ హార్ట్ డిసీజెస్. సో, వీటి వల్ల కూడా మనకి బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇదే కాకుండా జన్యుపరమైన గాని లేదా హెరిడిటరీ అంటాము. వంశపారపర్యంగా వచ్చే కారణాలుంటాయి. వాటి వల్ల కూడా యువకుల్లో స్ట్రోక్ వస్తుంది. ఇది కాకుండా క్లాటింగ్ డిజార్డర్స్ అని అంటాము. కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటాము. అంటే ఎస్ఎల్ఈ ఇట్లాంటి వాటిల్లో యంగ్ పాపులేషన్‌లో గూడా స్ట్రోక్ వస్తుందండి. సో, యంగ్ పాపులేషన్‌లో ఎప్పుడన్నా స్ట్రోక్ గాని, పక్షవాతం వచ్చినప్పుడు గాని, ఈ అన్ని కారణాలు ఇన్వెస్టిగేషన్ చేసి వేటి వల్ల వచ్చిందో మనం కరెక్ట్‌గా డయాగ్నోస్ చేస్తే ఫ్యూచర్‌లో మళ్ళీ స్ట్రోక్ రాకుండా ఉపయోగపడడానికి హెల్ప్ అవుతుంది. సో, వీటికి కారణం ఏదైనా కనుక్కుంటే ట్రీట్మెంట్ గూడా వృద్ధులతో పోలిస్తే కొద్దిగా వేరుగా ఉంటుందండి. థాంక్ యూ. మరిన్ని వివరాలకు 9030-350-325 నంబర్లను సంప్రదించండి. కృష్ణ హాస్పిటల్స్, ఓల్డ్ గ్లోబల్ హాస్పిటల్ బిల్డింగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రక్కన, ఫైర్ స్టేషన్ ఎదురుగా, గవర్నర్పేట, విజయవాడ.